అంటే మీరు ఫస్ట్ జీరో టు హీరో బ్యాచ్ తీసుకున్నారు. Yes. జీరో టు హీరో బ్యాచ్ తీసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఎస్ అంటే మీరు జీరో టు హీరో బ్యాచ్లో అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అడ్వాన్స్ ఈ 3 నేర్చుకున్నారు. ఎస్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవి నేర్చుకునేటప్పుడు మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సార్, లేదా మేము చదివినా సరే మర్చిపోతున్నాం అని చెప్పి చాలామంది అంటుంటారు అన్నమాట. మీరు ఆల్రెడీ మన క్లాసెస్ విన్నారు, మీరు ఆల్రెడీ ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ విన్నారు. ఎస్ మరి మీకు ఆఫ్లైన్కి మన క్లాసులకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? అలానే మీరు నేర్చుకునే క్రమంలో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? అసలు మీకు మన క్లాసెస్ నేర్చుకునేటప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు? నేను ఒక 6 months ఆఫ్లైన్ కోర్స్ తీసుకున్నాను సార్. ఆఫ్లైన్ కోర్స్లో ఏంటంటే డైరెక్ట్ ఒక ప్రాబ్లం, ఒక మోడల్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేశారు సార్. అంతే. జస్ట్ ఒక 10 questions ఉంటే 10 మోడల్స్ చెప్పేవాళ్ళు సార్. ఓకే. సో బట్ ఇక్కడ చందన్ లాజిక్స్లో ఏంటంటే త్రూ బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్కి ఒక స్మాల్ క్వశ్చన్, ఒక స్మాల్ సమ్ ఉంటుంది. సో దానిపైన ఒక 10 questions అట్లా త్రూ బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండడం వలన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది సార్. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయ్యో నాకు బేసిక్స్ ఏం తెలియదు, ఆఫ్లైన్ కోచింగ్ పోతే ఖచ్చితంగా బేసిక్స్ అనేది వాళ్ళు ఏం చెప్పరు సార్, డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ చందన్ లాజిక్స్ ద్వారా ఏంటంటే బేసిక్స్ నుంచి రావడం వలన గెట్ ఆన్ అవ్వచ్చు.